పెరుగుంటాయి పెరుగు కొంటే బాగుండేది. నాకేమన్నా మర్చిపోయింది. నాసుకొచ్చినావుగా. హోటల్ తింటే బాగుంటుంది, ఇట్లా కూర్చొని తింటే బాగుంటుంది. మనం ఆల్రెడీ తినొచ్చినాం కాబట్టి. ప్లేస్ ఇట్లా ఇట్లా బాగాలేదు నీకు. హోటల్ ఇట్లా ఇట్లా ఉంటుందా? ప్లేట్లో పెట్టినా కలిపి ఎన్ని గంటల బయలుదేరినాం మేమన్నా? అంతేంది ఇప్పుడు? 2:20 అయింది. 2:20. ఇప్పుడు తిన్నాం అనుకో, ఇక ఇంత నిమ్మలంగా జరగవచ్చు. ఇక హోటల్లో పడి తింటారు. తీయగుందా? అంటే షూటింగ్ చెప్పవా ఇట్లా పోయినామని? లేట్గా దాన్ని మటుకు ముసలి కాదు. పంచలింగాలు అంటుంది. అది ఆన్లైన్లో పెట్టినాం మనం. లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, ఇట్లా చూసుకుంటే పోతుంది. నడుచుకుంటూ పోయినా కానీ ఇట్లా చూసుకుంటూ పోతే అక్కడ కాడమాటికి లావడుకోవచ్చు. రమణేశ్వరం టెంపుల్.
అక్కడ బంగారం షూ అల్లా అది దర్శనం రాదు అసలు ఆ లైన్ వచ్చి అక్కడ అయ్యి నువ్వు తీసినా ఏముండదు బాగా నీకే అర్థమైంది తర్వాత ఏది చూడు ఇట్లా పట్టుకోను ఇట్లా పట్టుకో చూడు తెలంగాణ చూడు చేస్తలే కానీ నువ్వు చూడు రాదు తిరిగి చూద్దాం అన్నిటికీ ఏ సెక్షన్ వాళ్ళకి ఆ సెక్షన్ వాళ్ళు ఉంటారు. ఒక రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ టెంపుల్స్ అక్కడ ఇంకోటి కట్టారు. ఇక్కడ ఏంది కొత్త శివలింగాలు తయారు చేస్తారు. అనిపిస్తుందమ్మా కళ్ళు తింటే అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అదే మీద మొత్తం ఎన్ని ఎకరాలు అన్నా 180 ఎకరాలా? మొత్తం శివలింగాలు ఎన్ని ఉంటాయి అన్నా? 2000 పైన. ఇప్పుడు ఇవి కాకుండా 2000 పైన ఉంది. ఎందుకు ఇది
ఈ రెండే అయినాయి. అవి కొనుక్కొని అందులో వేయాలి. అవి కొనుక్కొని అందులో వేయాలి. ఏంటిది అదే? అన్ని లింగాల ఏమనిపిస్తుందమ్మా? ఏం వైబ్రేషన్ ఏం రావట్లేదా? 800 కేజీల బంగారం అంట. ఇక ఫంక్షన్ హాల్ యాడికి లింగా అది అంతా బయట నుంచే నేను షూట్ చేసిన. నువ్వు లింగాలు లోపడపడానికి లేదు. అవన్నీ ఏం కావు, చేయరు. ఏంది వాటన్నిటికీ అభిషేకాలు చేస్తారా? అన్నీ కలిపి ఒక్కడ చేస్తారు. అవన్నీ కాకపోతే పైప్ పెట్టి వాటర్ పెట్టి కడుగుతారు. నేను ఇళ్ళకి రాలే అప్పుడు అనుకున్నాక. నువ్వు వాళ్ళు చెప్పేదేమని వింటున్నావా? నీకు అన్ని తెలుసు, ఎన్ని వచ్చినా ఛాన్సాలు వచ్చినా అని. అన్నీ తెలిసేదే ఉందిలే కానీ బా ఇళ్ళ చల్లగా ఉంది. పూజలు చేస్తాం, పూజలు చేస్తామా? అభిషేకం చేస్తాం. ఆయన భార్యలాగా అనిపించింది నాకు. ఎవరు భార్య? రమణ మహర్షి భార్య. కనకదుర్గమ్మ.
శ్రీ శాంకరి దేవి శాంకరి దేవి. దేవే నమః. ఆ? నేను అప్పుడు ఇళ్ళకి రాలమ్మా, నేను చూడలే, ఇళ్ళకి చూడలే. ఓ ఎక్కడైంది? ఏంటిదమ్మా? డాకినీ దేవి అంట. ఉం? డాకినీ దేవి, శాకినీ దేవి. చిన్న మస్తా దేవియే నమః. వామ్మ, ఏంది అర్థం ఏందన్నట్టు? ఆ ఆవుని నరుక్కొని వాళ్ళకి ఆహారం ఇచ్చింది. ఉం? కానీ దేవతల విగ్రహాలు చూస్తుంటేనే ఒక ధైర్యం, ఒక భయం రెండు వస్తున్నాయి అమ్మాయి. బా చూడు కింద అయింది. అప్పుడు అందరు ఇట్లా ఉన్నారు అమ్మాయి. కొన్ని తడిగా ఉన్నాయి, కొన్ని సమ్మగా అవి మామూలుగా దానికి అయిపోతాయేమో ఐరన్కి. ఆహా కొంచెమే చెమ్మ ఉంటే చైర్లో కొంచెం 2-3 చైర్లో వేస్తారు. ఇక్కడ ఉన్నాయి కొన్ని తడిగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఆడుతుంది, ఇక్కడ పెట్టి అన్నీ ఆడుతుంది.
మేము అడిగో మా వెహికల్ మాకే ఉంది. 30 రూపీస్ ఓన్లీ ఇదంతా తిప్పుకొని వస్తాం మాకు చెట్లు అంతా తిప్పుకున్నాం ఓకేనా. జనాలు ఎట్లా అన్నం తినకుండా అయితే ఇట్లా నడుద్దా తెచ్చుకొని తిన్నా ఏమైనా పోయేవాళ్ళు. వీడి దాకా రాని ఆడ వాటర్ ట్యాంక్ ఆడనే తిన్న అన్నారు. ఇదేంది ఇత్తడి ఏదే ఏం రాసిర్రా? ఇదంతా గ్రౌండ్గా వచ్చి కూర్చున్నాం. అది ఎక్కి అభిషేకాలు బిందెలతో అందిస్తుంది. ఏంటిదమ్మాయి? చెప్పు శివాయి చెప్పు. ఏంది? మామూలుగా విజిట్ ప్లేస్ లాగా పెట్టింది కదా. అది రాదు. చూడు కాదు దేవుడి ముందరకు వచ్చి కూడా మాకు వంట పెడుతున్నావు ఎందుకు? దేవుళ్ళు అనిపిస్తురా? ఎట్లా అనిపిస్తుంది? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. చెప్పమ్మాయి. నన్ను ఎక్కువ తక్కువ మాట్లాడొద్దండి రాజపాలలో. అభిషేకం జరుగుతుంది. పైకి వాటర్ తోటి కడుగుతారు, పైకి బొట్టు పెడతారు. పైకి వేసి వాటర్తో కడిగి బొట్టు పెడతారు. బట్టలు కూడా మారుస్తారు వాళ్ళు. ఇస్తున్నారు ఆడ బట్టలు. అంటే అంటే సాయిబాబాకి ఏ రోజు చేస్తారో ఆ రోజే. ఇప్పుడు అయ్యప్ప స్వామి, వినాయకుడు ఇట్లా వారాలు ఉంటారు కదా దేవుళ్ళు, అట్లా జాతర అట్టుంది కదా. ఇది కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు జరుగుతుంది. ఆ 200 కేజీ విగ్రహం కాదా అక్కడ ఉన్నది? ఇంత దగ్గరకు రాని ఏంటిది 6 కేజీలు? 6 కేజీలా? 6ఆ?
ఉంది దీంట్లో పెట్టుకుంటే 2 రోజులు వస్తుంది. ఇక్కడ పెట్టిరుగా రావట్లేగా. ఎన్ని కేజీల బంగారం అమ్మ అది? అది ఎన్ని కేజీలు? 800 కేజీలు. ఇటును ఏమంటుంది 6 కేజీలు అని అంటే అంటే అప్పుడు ఎవరు లేరు సెక్యూరిటీ అన్నది అనే లోపే అవతల అంకుల్ ఉన్నాయిగా. చంపకుండా ఉంటాయి పోతుంది దేవుడు కాడ ఉంటాయి అప్పుడు. ఏం కాలి 108 దిగబడుతుంది ఇది. ఏం లేదు కానీ కొద్దిగా అంచులమ్మంటే అవునా? చిన్న బుడతలు ఉన్నాయా ఆగు. లెక్క పెట్టినావు నువ్వు 108 ఉంటాయని ఎప్పుడు లెక్క పెట్టినా? మొత్తానికైతే రావణేశ్వరం ఇల్లు బాగుంది. సింపుల్గా ఇట్లా కట్టుకోవాలి. ఇళ్ళ చల్లగా ఉంది.
శ్రీ